అంతో కొంత కడుపు నిండుతుంది అంటే అది సర్కారు ఇచ్చే రేషన్తోనే. కిందనో మీదనో వాడి సంసార బండిని నడిపిస్తురు. ఇప్పుడు అది కూడా కరువయ్యేటట్టే కొడుతుంది. ఒక దిక్కు పేదల గుండె సప్పుడు అసొంటి రేషన్ దుకాన్లు, ఇంకో దిక్కు డీలర్ల కష్టాలు. ఎటు చెప్పుకోవాలి, ఎవరికని చెప్పుకోవాలి? ఈ నేనాదుడే కరువైండు. ఇక ఇట్లనే చూసుకుంటుంటే కాని పని అనుకుండ్రేమో. వచ్చే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ అయితాయని డీలర్ల సంఘాలు పెద్ద బాంబు వేల్చిరు. అందరికి బియ్యము, పిండి, చక్కెర, నూనె షాపులు మూత పడితే పేద, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఎట్లా కావాలని? ఇంకో దిక్కు పబ్లిక్ టెన్షన్ షురువైంది. మరి ఉన్నట్టుండి ఎందుకు ఈ బంద్ అంటే డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు నెలల తరబడి పెండింగ్లనే ఉన్నాయట. ఎన్నిసార్లు అడిగినా పౌర సరఫరా శాఖ శవన పెట్టుడు లేదట. కాంగ్రెస్ సర్కారేమో ఎలక్షన్ల ముంగట అంత పొడుగుత హామీలు ఇచ్చింది. ఇప్పుడేమో ఏవి చక్కగా అమలు చేస్తలే. మాకు రావాల్సిన పైసలు ఎప్పటి నుంచో అట్టకెక్కిచ్చిర్రు. ఇక మాకు ఓపిక చచ్చింది, అయిపోయింది. మేము ఎదురు చూసింది చాలు. ఎంబటే మాకు రావాల్సిన నిధులు రిలీజ్ చేయకపోతే ఈ సమ్మెను ఇంకా జర ఉధృతం చేస్తాం. సర్కారు కదిలేదాకా మా పోరాటం ఆగది అని తేల్చి చెప్పారు. మరి ఎవరన్నా ఈ నెల ఇంకా బియ్యం తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్దిన పోయి తెచ్చుకోర్రి. ఏందో ఏమో ఈ కొత్త టెన్షన్. మరి రేషన్ షాపులు బంద్ అయితే మన బియ్యము మన రేషన్ వస్తుందా లేదా? అంతో కొంత పేదలను ఆదుకునే రేషన్ కూడా బంద్ అయితే ఎట్లా రాదేవుడమ్మా పరిస్థితి అని నెత్తి కొట్టుకుంటారు పబ్లిక్. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుందో సర్కారు? పేదోని కడుపు నింపే రేషన్నే ఆపేస్తే ఏం జరుగుతుందో అని గుసగుసలు కూడా షురు అయినాయి ఊర్లల్లా. జర సర్కారు అయినా ఆలస్యం చేయకుండా ఎంబటే ఈ బంద్ మీద ఏమైనా స్పందిస్తే మా బతుకులు ఆగం కావని కొందరు అనుకుంటారు. ఏమవుతుందో ఏమో కానీ అక్టోబర్ 1 తారీఖు దాకా టైం ఉంది కదా. ఈ నెల రేషన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పోయి తెచ్చుకోర్రి. ఎందుకైనా మంచిది. బంద్ ఉన్నన్ని రోజులైనా అక్కడికి వస్తుంది. ఏమంటున్నాం? ఇన్నొద్దులు కూరగాయల అంగడ్ల, చేపల మార్కెట్ల, గిన్నెలు, గిలాసులు, టీకిలి బొట్లు, ఆరేక్మాల్ సామాన్ల కాడ, బట్టల దుకాణంలో బేరాలాడంగా చూసినాం గాని ఇంతవరకు మందు బాబులు రోజు తీర్థం పుచ్చుకునే వైన్స్ లిక్కర్ల దుకాణంలా ఎప్పుడైనా బేరం ఆడంగా చూసినామా? ఇంతవరకు చూడలే కదా. ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓ కౌంటర్ లో కూర్చున్న కద్దరంగా అన్న, మీరు ఎంచుకున్న రాగమేంది, పాడుతున్న పాట ఏదన్నా? ఈ బీర్ సీసా చూడు, దీని మీద ఎంఆర్పి ధర ఎంత ఉంది, నువ్వు అమ్ముతున్నది ఎంత అని ఇలా దియబోయంగా వైన్స్ దుకాణంలో కూర్చున్న అన్న ఏమంటుంటావు ఈయన? ఎంఆర్పి ఎంత రాస్తుంది? ఆర్గ్యుమెంట్ ఏంటి గురు? ఇప్పుడు దింగేస్తాండే డబ్బులు ఎందుకు? అదే అందరు అడగరు, ఒకడు అడుగుతాడు. అందరు మోసపోతున్నారు, ఒకడు అడుగుతాడు. చెప్పాలి. హాగా నటినరా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చేస్తాం తమ్మి అనుకుంటా నిమ్మలంగా చెప్తున్నాడు. పాపం మందుగోనే కస్టమర్ ఏమో పొద్దుంతా పని చేసి పొద్దున్న దాకా ఇంత దూపకని పోతే ఇప్పటికే ట్యాక్సులు జిఎస్టీలను తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ మీదికెళ్ళి ఎక్స్ట్రా పైసలు ఎందుకు ఇవ్వాలి కాక అంటే సప్పుడు చేస్తలేడు. ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారట లిక్కర్ సిండికేటు. పాలకొల్లులో వైన్ షాప్ కాడ జరుగుతుంది ఇదంతా. బాటిల్ మీద 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇదంతా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగమారుగా చక్కర్లు కొట్టేసరికి రేషంతో నూయిపోతురు అక్కడి మందు బాబులు. పాపం అందరు మందు బాబులని దోసుకుంటే ఎట్లనో ఏమో పోన్రి.